హాయ్ హలో అండి, ఇది క్రాఫ్ట్ బీర్ హెల్సింకి. మన హెల్సింకి సిటీలో జరుగుతుంది. అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ కంట్రీ రిలేటెడ్ ఓన్ బ్రూవరీ బీర్స్ అనేది ప్రతి స్టాల్లో కూడా ఉంటుంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి అన్నమాట. సో ప్రతి బీర్ని మనం టేస్ట్ చేయొచ్చు. కొంచెం ఫస్ట్ ఇనిషియల్గా ఇస్తారు అండ్ తర్వాత మనకు నచ్చితే మనం ఆ బీర్ కొనుక్కొని తాగొచ్చు. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ టేస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ బ్రూవరీ ఫెస్టివల్కి చాలా ఇష్టపడతారన్నమాట. సో లోపల మేము ఏం చేసాము, ఎలా ఉంటుందో చూసేద్దాం. జూలై 25th నుంచి 27th వరకు జరిగింది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days. అండ్ మీకు థర్స్డే వచ్చేసి €10 ఎంట్రన్స్ అండ్ ఫ్రైడే, సాటర్డే €12. ఇన్కేస్ 3 days కావాలి అనుకుంటే €17. సో ఎంట్రన్స్తో పాటు మాకు ఒక గ్లాస్ పర్ పర్సన్, అంటే పర్ టికెట్ ఒక గ్లాస్ ఇస్తారు. సో ఈ గ్లాస్తోనే మనం ఈ ఫెస్టివల్ మొత్తం కూడా ఆ గ్లాస్తోనే బీర్ని టేస్ట్ చేసుకోవచ్చు, కొనుక్కొని అదే గ్లాస్ తాగొచ్చు. అండ్ మిడిల్లో మనం అంటే వాళ్ళు ప్రతి స్టాల్ దగ్గర వాళ్ళు కడిగి కూడా మనకు బీర్ ఇస్తారు, మనం కూడా ఓన్గా వాష్ చేసుకోవచ్చు. సో చూద్దాం. మేము ఫ్రైడే వచ్చాము. సో పర్ పర్సన్ €12. సో €48 పే చేసాము. సో ఈచ్ పర్సన్కి మాకు ఒక్కొక్క గ్లాస్ ఇచ్చారు. ఇది మ్యాప్ స్టాల్స్, ప్రతి స్టాల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనం ఇలా ఎంటర్ అయ్యాము. సో ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 37 స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క స్టాల్లో 4-5 వెరైటీస్ ఆఫ్ బీర్స్. సో ఇవన్నీ ఓన్ బ్రూవరీస్, వాళ్ళు ప్రిపేర్ చేసి ఓన్గా సో బీర్స్ అనమాట. సో ఎందుకంటే నీకు చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ WC అంటే వాష్రూమ్. సో ఇవన్నీ ఓన్ బ్రూవరీ చేసే షాపులు. ఇక్కడ లైన్ ఉంటుంది. బీర్ నచ్చలేదు రాజేష్కి. ఎంతమంది ఉన్నారు సరే, ఆల్మోస్ట్ నిండిపోయింది. లైట్గా డ్రిజ్లింగ్ పడడం వల్ల అందరూ లోపలికి ఇంటిపోయారు. సో ఇది మనకి క్రాఫ్ట్ బీర్ హెల్సింకి. ఆల్మోస్ట్ ప్రతి షాప్ దగ్గర మనకి టేస్టింగ్ కోసం కొంచెం పోస్తారు, నచ్చితే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఇది బ్రూవీ కాఫీలా ఉంది. అది మన ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకో షాప్లో టేస్ట్ చేసేట్లు వచ్చి మరొకడు ఇంకో స్టాల్ దగ్గర ఇంకో టేస్ట్ చేస్తున్నాడు. ఎట్లుంది? ఈ 4 కాలు అడుగుతున్నాడు. సో ఓవరాల్గా ఒకటి కొన్నాడు. సో ఇది కొన్నాడు, ఇది €4. నచ్చిందన్న టేస్ట్. రాజేష్ చాలా బీర్లు ట్రై చేశాడు కానీ నచ్చలేదు. సో నచ్చే బీర్ కోసం వెతుకుతున్నాడు, ఇంకా వేట సాగిస్తున్నాడు. ఇది చెక్ రిపబ్లిక్ కంట్రీ, అంటే ప్రాగ్ సిటీ వాళ్ళదనమాట. సో ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ ఉంది, 0%. సో ఇది మనం ట్రై చేద్దాము. ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ దొరుకుతుంది అండ్ 0% ఆల్కహాలిక్. సో ట్రై చేద్దామని బీర్ శాంపిల్ కోసం అడిగితే అది ఓన్ బ్రూవరీ లేదు, కేవలం క్యాన్లో మాత్రం ఉందన్నాడు. ఓకే, ఓవరాల్గా రాజేష్ కూడా నచ్చింది. ఓకే, నచ్చలేదు బట్ ఓకే కొంటున్నాడు. కొన్నాడు రాజేష్.
మనకి ఈ విధంగా బ్రూవరీ మిషన్స్ ఉంటాయి, అలా గ్లాస్లో పట్టి ఇస్తారనమాట. లచ్చి ఇంకొక బీర్ కొనుక్కున్నాడు, నచ్చిందంట. ఏదో బ్లాక్ హస్కీ. చిన్నప్పుడు తానిక తాగుతాం చూడు, సిరప్ జ్వరం వస్తే. లిక్విడ్ ఫామ్ పక్కా చిన్నప్పుడు తాగిన తానిక సిరప్ గుర్తొస్తుంది. తాతరా ఏది కుసిపోయి ఇలా మేము అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక స్టాల్ దగ్గర ఒక ఆవిడ స్ట్రాబెరీ జ్యూస్ లాగా పట్టుకొని ఉంది గ్లాసు. సో నాకు ఆ కోకే కావాలన్నట్టుగా నాకు ఆ గ్లాస్లో ఉన్న జ్యూసే కావాలని ఆవిడని అడిగాను. సో నాకు కొంచెం శాంపిల్ ఇచ్చింది. సో ఆ శాంపిల్ తాగిన తర్వాత మా ఎక్స్ప్రెషన్ బట్టి ఎలా ఉందో మీరే చూడండి. ఇది కెనడా బ్రూవరీ, యునైటెడ్ స్టేట్స్. సో మనకి ప్రతి స్టాల్ దగ్గర డిఫరెంట్ పోలాండ్ది, ఫిన్లాండ్, అది ఫ్రాన్స్, అలా ప్రతి స్టాల్ దగ్గర డిఫరెంట్ నార్వే, రిపబ్లిక్, చెక్. ఇది లిథువేనియా. లాస్ట్ టైం మనం వెళ్ళాం ఆ కంట్రీకి, 4 కంట్రీస్. మళ్ళీ ఇది ఫిన్లాండ్. సో బీర్లోకి స్టఫ్. సో స్నాక్స్ తీసుకుంటున్నాం. ఇది పిజ్జా. సో ఇది పొటాటో మేకర్. సో లైవ్లో పొటాటో చేస్తున్నారు. ఇది ఆయిల్ వేసాగానే కొంచెం ఎలా వస్తుంది. థ్యాంక్స్. యా, సో పొటాటో సాల్ట్. నువ్వు నిజంగా ఎంజాయ్ చేస్తున్నాడు, వేరు వేరుడే విధంగా. మనోడు ఫ్రైస్ కొంటున్నాడు. సో బయట టెంపరేచర్ మనకి 8:59 టైము, నైట్ 18 degrees ఉంది. కావాలంటే నేను కల్పించుకోవాలంటే కల్పించుకోవచ్చు. అది ఉందా, స్పైస్ ఉంది కదా, ఏమన్నా వేసింది మసాలా సాల్ట్, కారం వేశారు. సో మనం తిరిగి ఉన్నాం కాబట్టి ఒక చోట రెస్ట్ తీసుకుందాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం కూర్చొని. ఇది మన బీర్ తాగిన తర్వాత వాష్ చేసుకోవడానికి ఆటోమేటిక్ వాషర్. సో జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అది వాష్ అయిపోతుంది. నాట్ సాటిస్ఫైడ్ దెన్ యూ హ్యావ్. సో ఇవి వచ్చేసి వైన్స్. మనకి ఆ వైన్ మేకింగ్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటుంది, ఏది బెస్ట్ అని మొత్తం వైన్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ. పాప అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాక కొనకుండా ఎందుకుంటాం, అందుకని ఒక మంచి వైన్ ఆవిడ చెప్పిందని చెప్పి ఒకటి కొనుక్కున్నాం.
కానీ బాడీగా వచ్చేట మన దాంట్లోనే మిస్ అయింది. డీజే ఇగో ఇది మన బీరు నాన్ ఆల్కహాలిక్. ఇండియా పైలాలే ఏది తాగినా మన లోకలే. ఏంటి Oh, they're not from India. It's like, yeah, the farmer straight on it. లోకల్ another flavor from India. అన్నీ ఉన్నాయిగా. మనం లేపలాంటి బీర్ ట్రై చేస్తున్నారు. గోల్డ్ ప్లస్ ఇంటర్నేషనల్ లాగర్. సో ఇప్పుడు ఆర్డర్ తీసుకుంది వరల్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ లాగర్ 24. ఓకే With the lager. Okay. టేస్ట్ టేస్ట్ Kidos Rachi. Thank you. యాక్చువల్లీ ఈవిడ కూడా మనకి ఆ బీర్లు ఆ ఫ్లేవర్స్ ఏ కంట్రీ నుంచి వచ్చింది అలా ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో మిస్ అయ్యింది. సో ఈ విధంగా ఈరోజు గడిచింది. మనం ఎక్స్ప్లోర్ చేశారు. ఇక బయటకు వచ్చేస్తున్నాం. సో ఆ విధంగా మా ఈ ఫెస్టివల్ ట్రిప్ అయితే ముగిసింది. నిజంగా డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేసేవాళ్ళు, డిఫరెంట్ టేస్ట్లు కావాలనుకునే వాళ్ళు ఈ ఫెస్టివల్లో బీర్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. Bye.